అందరికి నమస్తే. అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త బిల్లు పెట్టింది. అదే తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్ బిల్ 2024. ఇది మన భూములకు సంబంధించిన ఇష్యూ. అంతకుముందు గవర్నమెంట్ ధరణి తీసుకొచ్చింది కదా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ బిల్ తీసుకొస్తుంది. దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చెప్తున్నారు. బట్ దీనిలో ఏముంది? ధరణిలో మనం చూసినాం, ధరణిలో దాదాపు 2.5 లక్షల పెండింగ్స్ అప్లికేషన్స్ కంప్లైంట్స్ ఉన్నాయి అంతకుముందు ప్రభుత్వంలో. దానితో కొంత ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయినాయని చెప్పినా చాలా ప్రాబ్లమ్స్ మనకు కనిపించినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ బిల్లో ఏముంది, అసలు దీనివల్ల రైతులకు భూ యజమానులకు ఏం లాభం, అంతకుముందు నా సమస్యలైన పరిష్కారం అయినట్లేనా, ఏం కాబోతుంది, దీని మీద మాట్లాడదాం. మనతో సాదిక్ సార్ ఉన్నారు. సార్ ధరణి, ఈ భూ రికార్డులు, ఈ భూ తగాదాలు అన్నిట్లో ఎక్స్పర్ట్ సార్, అడ్వకేట్ కూడా. సార్ ఒకసారి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ బిల్ గురించి. ఏముంది కొత్త, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ఇప్పుడు ధరణి బదులు? ఇట్లాగే 2020 చట్టం అని అప్పుడు తీసుకొచ్చారు. ఈ 2024 దగ్గర అది తెలంగాణ న్యూ రెవెన్యూ యాక్ట్ అని 2020 అని తీసుకొచ్చారు. అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే, అదేదో కానీ ఇట్లాగే 20 కంటే ఎక్కువ ఏం పెట్టలే, చిన్నగా తీసిండ్రు. అది ఆ చిన్నదే భూతమైపోయింది, మొత్తం రాష్ట్రాన్ని గజగజ వణికించింది. ఇప్పుడు దీంట్లో ఈ సమస్యల లోపల కొన్ని డెఫినేషన్స్ ఇచ్చిండు. అగ్రికల్చర్ ల్యాండ్ అని, భూధార్ అంటే మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుంది, భూధార్ ఉంటుందని, భూధార్ కార్డు ఉంటుందని, ఆర్ఓఆర్ పోర్టల్ ఉంటుందని. మరి ఆర్ఓఆర్ పోర్టల్ అంటే అప్పుడు ఇది ధరణి పోర్టలే, మళ్ళా ధరణియే. ఇప్పుడు కొన్ని పేపర్లు ఈరోజు చాలా గమ్మత్తుగా రాసినాయి. నమస్తే తెలంగాణ ఏమని రాస్తుందంటే, ఉన్న యాక్ట్ను ఉన్న పలంగా తీసుకొచ్చి పెట్టిండ్రు, తీసుకొచ్చి పెట్టి దీంట్లో 2-3 చేంజ్లు చేసిండ్రు అంటారు. కొన్ని పేపర్లు ఏమంటే అంటే ఇంకా సాధ్యమైనంత వరకు ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినది సమగ్రంగా లేదు అని అంటారు. మనం ఏందో చూద్దాం, అది అసలు ఎందుకు అసమగ్రమా సమగ్రమా? మరి ఇది ముసాయిదే కదా, ఎట్లాగా ముసాయిదే కదా. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళని మనం ఏమడిగినా ముసాయిదే కదా భయ్యా, ఇది మీరు చెప్పండి, మీరు చెప్తే మేము పెడతామంటారు. అందుకోసం మనం కూడా మారుస్తామంటారు. అందుకోసం మనం డ్రాఫ్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. ఇక్కడ ప్రధానంగా మనకందరికీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రశ్నల లోపల ఏమంటామంటే, ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇదంతా పక్కకు పెట్టండి, నాకు సమస్య ఉంది అంటాడు రైతు. ఏమంటాడంటే, నా పేరు లేదు, నేను కొన్నా భూమి, పేరు లేదు, నాకు ధరణిలో నా పేరు వస్తలేదు, ఇదేమైనా సమాధానం చెప్తుందా అంటే ఇక్కడ ఒక దగ్గర చెప్తాను సమాధానం. ఏమని చెప్తుంది అంటే, ఇక్కడ చాలా ముఖ్యంగా ఇక్కడ చెప్తుంది, రికార్డ్ ఆఫ్ రైట్స్ అని చెప్తుంది. ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ల్యాండ్స్ అని చెప్తుంది. ఇక్కడ ఒక సమాధానం ఉంటుంది. ఏంటంట, యాజ్ సూన్ యాజ్ ద బెటర్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ ఇన్ ఏరియా, ఇది ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, దేర్ షెల్ బి ప్రిపేర్డ్ బ్రాట్ అప్డేట్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ బై ద రికార్డింగ్ అథారిటీ సచ్ మేనర్ దేర్ ఆఫ్టర్ మెయింటైన్డ్ such form may be prescribed a record of rights in all lands every village in that area. Such record of rights shall contain the following particulars: the names of the persons who are the owners, the pattadars and mortgagors, the nature and extents of the respective rights of the అంటే ఎంత ఎక్స్టెంట్, తర్వాత such other particulars may be prescribed. ఇక్కడ నాకు ఒక ప్రశ్న వచ్చింది, ధరణి మీద ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటే, అక్కడ కాస్తు కాలం లేదు, అనుభవదారుని కాలం లేదు, ఇక్కడ ఏం అనలే, ఇక్కడ ఏం చెప్పలేదు, సచ్ అదర్ పర్టికులర్స్ మే బి ప్రిస్క్రైబ్డ్ అన్నారు. ఎందుకు మీరు పొజిషన్ ముసాయిదాలోనే ఎందుకు తీసేచ్చు? మేము అడుగుతున్నాం, ఇప్పుడు డ్రాఫ్ట్ అంటారు కదా, ఇక్కడ కాస్తు కాలం పెట్టండి. కానీ అనుమదారం కాలం పెడతారు సార్. ఈ కౌలుదారులకు ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు రాస్తారు, తర్వాత వాళ్ళకి కొన్ని రైట్స్ వస్తాయి, దాంతో భూ యజమాని ఇబ్బంది పడతాడు, భూ యజమాని కౌలుదారుకి ఇయ్యడు భూమి, అట్లాంటివి డౌట్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఈ ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకి మనం ఏమని జవాబు చెప్తామంటే, ఈ ప్రశ్నకి కౌలుదారికి సంబంధించిన చట్టం కూడా దీంట్లో రావాల్సిందే, దీంట్లో చెప్పాల్సిందే. ఏమని చెప్పాలి? కౌలుదారికి యజమానికి మధ్య ఒక ఒప్పందం మాత్రమే ఉంటుంది. అట్లాంటి కౌలుదారులు అనుభవదారులుగా ఉంటారు. భూమికి భూ యజమాని అసలు ఇప్పుడు మన ఈ కాలంలో సార్ ఈ ఒప్పందాలు ఏమి ఉంటలేవు. చాలా వరకు మనం అనుకుంటున్నాం, కానీ భూమి సమగ్ర సర్వే చేసినప్పుడు కౌలుదారుల పేర్లు ఎక్కడ వచ్చి కౌలుదారులు మాది భూమి అని ఎప్పుడు అనలేదు, ఎక్కడ కూడా లేదు, మన తెలంగాణలో జరగలేదు. కాకపోతే మనం తెలంగాణలోనే సాయుధ పోరాటం జరిగినప్పుడు కౌలు రక్షితదారు చట్టం వచ్చింది. అప్పుడు దున్నేవాడికి భూమి అనే వచ్చింది కాబట్టి
అప్పట్లో వాళ్ళు ల్యాండ్ని తీసి ఇచ్చారు కానీ తర్వాత మనకు మళ్ళీ యాక్ట్స్ జరగలేదు ఓకే ఆ తర్వాత ఎక్కడ కూడా మనం భూమి ఇవ్వడం జరగలేదు. ఆ కౌలుదారు యాక్ట్, ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ అని అంటారు దాన్ని, కౌలుదారు రక్షిత చట్టం, దాని తర్వాత రాలేదు. అయితే ఇప్పుడు మీరు అన్నదాని ప్రశ్నకి ఏంటిదంటే చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక చట్టం చేసిండ్రు. దాంట్లో ల్యాండ్ టైటిల్ కాదు, ల్యాండ్ టైటిల్ ముందు రక్షిత కౌలుదారు చట్టం చేసి ఏమన్నారంటే అక్కడ అందరు కౌలుకి ఇవ్వచ్చు. ఇక్కడ అయితే మీరు మీకు 50 ఎకరాలు ఉంది, మీకు 30 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలు కౌలుకి ఇస్తారు. కౌలుకి ఇచ్చినప్పుడు ఏం రాస్తారంటే ఒక ఫామ్ ఉంటుంది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లోనే, నేను ఈ కౌలు 10 ఎకరాలకు ఇస్తున్నాను కానీ దీని మీద భూమి మీద ఎటువంటి యజమాన్యం లేదని కౌలుదారు రాస్తాడు, మీరు రాస్తారు. కానీ కౌలుదారికి వచ్చేది కౌలుదారికి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అడిగిండ్రు. ఎందుకు ఇంపార్టెంట్ విషయం అని నేను అంటున్నానంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, రైతు భరోసాను రైతు బంధును కౌలుదారులు కూడా ఇస్తామన్నారు. అటువంటిప్పుడు ఇక్కడ ఉండాలి, రికార్డులో ఉండాలి కదా. వాడు రికార్డు లేకుండా ఎట్లా పైసలకు తీసుకుంటాడు? అవును, కరెక్ట్. ఇది వీళ్ళు ఎలక్షన్ ముందు కూడా చెప్పింది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇంకొక పేరాలో ఎక్కడైనా కౌలుదారుని సంబంధించి మీరు రాయండి, అది కూడా ROR యాక్ట్ రావాలి. ఈయన చేసుకుంటుండా కౌలుకి ఇస్తున్నాడా, అది ఇంపార్టెంట్. అప్పుడు అనుభవదారికారంలో కౌలు స్వంతం. అనుభవదారు కాలంలో వీళ్ళు అడిగింది సార్, కాంగ్రెస్ వాళ్ళు ధరణిని ప్రశ్నించినప్పుడు అనుభవదారు కాలం ఎందుకు లేదు అని అడిగిండ్రు. అడిగిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ పెట్టాలి పెట్టి దాని నుండి సమస్యలు రానటువంటి విషయాన్ని మీరు అడిగింది కదా. మరి నేను పోయి కోర్టుకు పోయి నేను అప్పుడు కేసీఆర్ దానికి సమానం చెప్పిండు అప్పటి ముఖ్యమంత్రి. అవునయ్యా, ఆయన 2-4 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లా ఇల్లు కిరాయి తీసుకుంటారా, ఇల్లు కిరాయి తీసుకుంటే 1 మంది అవుతుందా అని అన్నారు. అట్లాంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. మనం ఏమని చెప్తున్నాం, మనం కూడా ఏం చెప్తున్నాం, మరి వీరేనా సమాధానం చెప్పారని అడుగుతారు కదా మనం కూడా. మనం ఏం సమాధానం చెప్తుంటే భూ నిపుణులుగా మనమందరం మన భూమి గురించి ఆలోచించడం వాళ్ళగా పెట్టండి, కౌలు అని పెట్టండి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కౌలు చట్టం ఉందో, కౌలు యాక్ట్ ప్రకారంగా కౌలు చట్టము 2024 పట్టుకురాండి. కౌలు చట్టం ప్రకారంగా ఈయన కౌలుదారు, ఇది లేకపోతే సొంతంగా చేసుకుంటుంది. ఆ కాలం కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు మీకు అక్కడ మీరు ఏమనుకున్నారు, కౌలుదారికి కూడా రైతు భరోసా ఇస్తా అన్నారా? అన్నరా లేదా? మరి అన్నప్పుడు ఇక్కడ ఏం మాట్లాడకపోతే ఏమనుకుంటాం, ఇచ్చే ఉద్దేశం లేదని అనుకుంటాం కదా, మోసం చేసినట్టు అనుకుంటాం కదా. అది కూడా పెట్టండి. ఈ ముసాయిదాలు అనేది ప్రధానమైన ప్రశ్న మీరు తీసుకొచ్చింది. కాబట్టి మేమేమంటున్నాం, ప్రిపరేషన్ ఆఫ్ మెయింటైన్. అయితే ఏమంటే ఒక పుస్తకం ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఒక గ్రామాన్ని పోతాం. ఆ గ్రామాన్ని పోయినప్పుడు అక్కడ ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో అన్ని పేజీలు చూసుకోవాలి, నాకు భూమి ఉందా లేదా అని. అది మెయింటైన్ చేస్తారు అన్నట్టు. దానిలో లేకపోతే అప్లికేషన్ పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ప్రొవైడెడ్ వెన్ ఎవర్ ద సర్వే ఈజ్ కండక్టెడ్ ఇన్ ద విలేజ్ అండర్ ది తెలంగాణ సర్వే, తెలంగాణ ల్యాండ్ ఫస్ట్లీ ఎనీ అదర్ అప్లికబుల్ లా రికార్డ్ ఆఫ్ రైట్స్ ల్యాండ్స్ దట్ విలేజ్ షెల్ బి అప్డేటెడ్ యాజ్ పర్ ది సర్వే రికార్డ్స్ ప్రిపేర్డ్ అండర్ ద సెడ్ లాస్. ఎప్పుడైతుంది ముందు మేము ధరణి సమస్యకు ప్రధానమైన సమస్య ఒకటి ఉందండి. భూమి మీద ఎవడున్నాడో అక్కడికి పోయి నీ భూమి బిడ్డ అక్షాంశ రేఖాంశాలు, ఇది ఉత్తరము దక్షిణము తూర్పు పడమర నీది ఇది బిడ్డ అని అక్షాంశాలు రేఖాంశాలు 4 దిక్కుల ఫిట్ చేసి పెట్టేసి, నీ భూమికి ఉత్తరాన్ని వీడున్నాడు బిడ్డ, నీ ఉత్తరాన్ని దక్షిణాన్ని వీడున్నాడు బిడ్డ, వెనక వైపు వాడున్నాడయా, ముందు వైపు రోడ్డు ఉన్నదయా అని పెట్టి ఒక మ్యాప్ తయారు చేసి ఇస్తే సమస్యలన్నీ పోతాయి మహానుభావులారా అని చెప్తే దాని విషయమే లేదా. ఏమంటారు, ప్రభుత్వం ఎప్పుడైనా చేస్తే ముందుగా చేసినాక చేస్తామని రాయండి. చట్టంలో ఖచ్చితంగా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ దిస్ యాక్ట్ రాస్తే మీకు చిత్తశుద్ధి ఉందని ఏంటి ప్రాబ్లం? గత గవర్నమెంట్ కూడా రాస్తే అడుగుతాం కదా. ఓకే, రాస్తే అడుగుతాం కదా, గవర్నమెంట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పటికే ఎన్ని గ్యారెంటీలు అన్నాం, ఇంకో గ్యారెంటీ ఎందుకు తల మీద పెట్టుకోవాలి? అదో తలనొప్పి. ఇప్పటికే 6 గ్యారెంటీ అంటారు, నువ్వు 7వ గ్యారెంటీ చెప్తున్నావు ఏంది నాకు? ఇప్పటికే గ్యారెంటీ చచ్చిపోతున్నాం. ఈ గ్యారెంటీకి చేస్తే 500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది, అవసరమైతే 1000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది సర్వే చేయడానికి. సర్వే ప్రభుత్వమే చేయాలి, లేకపోతే ప్రభుత్వమే చేస్తుంది విత్ ఇన్ 3 years అని రాయలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పింది. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టడానికి ఇక్కడ ఒక యాక్ట్లో పనిచేసింది వీళ్ళు. వీళ్ళకి చాలా తెలివిగా చేసింది. ఏమని డబ్బుల కోసం చేసింది. ఏం చేసింది తెలుసా?
ఆబాదిగా ఉన్న వాటిని కూడా ఉమ్, అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ విల్ బి సపరేటెడ్ అని రాస్తారు. దానికి కూడా ఒక రికార్డు పెడతారు. ఉమ్, ఇప్పుడు మీకు రెండు ఉంటాయి ఉమ్. రికార్డ్ 2 రికార్డ్స్ ఉంటాయి. ఉంటాయి. ఒకటేమో అగ్రికల్చర్, అగ్రికల్చర్, ఇంకోటేమో నాన్ అగ్రికల్చర్. ఈ రెండు వేరువేరుగా రాస్తారు. రెండు వేరువేరు బుక్లో రాస్తారు. ఆ బుక్లో మీ పేరు లేకపోతే మీరు వీళ్ళు చెప్తారు. ఇప్పుడు దీని కింద యాక్ట్స్, దీని కింద రూల్స్ వస్తాయి. మీరు ఎట్లా పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఇవన్నీ అయ్యేసరికి ఎన్ని రోజులు అవుతుంది? టైం బాండ్ ఏం లేదు. టైం బౌండ్ పెట్టండి. ఇన్ని సంవత్సరాల్లో చేస్తాం, ఈ యాక్ట్ అయినాక సంవత్సరంలో చేస్తాం, 6 నెలలకి చేస్తాం చెప్పాలి. చెప్పండి. వీళ్ళని నియమించాలి విలేజ్ వైజ్గా. మరి విలేజ్ వైజ్గా నియమించాలి. వ్యవస్థను విఆర్ఓలో పెడతామంటారు కదా సార్, విఆర్ఓను అదే చెప్పండి సార్. దీంట్లో ఏం రాస్తారు? దీంట్లో రాయండి. మాకు మా ముసాయిదా మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు ముసాయిదా అన్నారు కదా, మేము ఇక్కడ చెప్తున్నాం, ఇగో ఇక్కడ చెప్పండి. మరి మీరేం చెప్తారు అడుగుతారు కదా. ఇక్కడ కాస్త కాలం ఒకటి పెట్టమంటున్నాం, ఇక్కడ ఇది రక్షిత కౌలుదారు చట్టం మెన్షన్ చేయమంటున్నాం, దాన్ని కౌలు అంటే ఏంటిదో కౌలు అంటే ఏంటిదో కూడా మెన్షన్ చేయమంటున్నాం, కౌలు యాక్ట్ కూడా తీసుకురామంటున్నాం దీంతో పాటు. లేకపోతే మాత్రం ఈ సమస్య కాదు. కానీ కాదు. ఇంకోటి ఏం చెప్తున్నాం, మీరు రెండు వేరు పెట్టింది కదా, భూమి కొలవాలని చెప్తున్నాం. గ్రౌండ్ ప్రధానమైన సమస్యలు డిజిటల్ సర్వే చేయాలి చెప్పాను. కాస్తు కాలం గురించి చెప్పినప్పుడు భూమి హద్దులను నిర్ణయించే సర్వే కావాలని చెప్పి, అది అయితేనే ఈ రెండు అయితేనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవి లేకుండా భూ సమస్యలు పరిష్కారం కావు. ఇదంతా కొండందవి ఎలకని పట్టినట్టు అవుతుంది. మళ్ళా అక్కడికే వస్తుంది సమస్య. ఎందుకో చెప్తాను. ఇప్పుడు దీంట్లో వస్తారు, దీంట్లో పేరున్న వాళ్ళు ఎక్కించుకుంటారు. ఆ పేరున్న వాళ్ళకు మంత్రి ఫోన్ చేస్తాడు, ఈ 4 పేర్లు ఎక్కేవా, 5వ పేరు ఎక్కియొద్దు అంటాడు. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. వీళ్ళంతా మరి ఇదంతా అవుతుందా? ఇది అందుకోసం టైం బౌండ్లో వితిన్ 6 monthsలోనే ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది కదా. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను. అప్పుడు మళ్ళీ తప్పిదం ఎట్లా జరగబోతుందో చెప్తాను. అసలు ఏంది అసలు ధరణిలో అసలు తప్పు ఎందుకు జరిగింది అని. ఇవి లేకపోవడం వల్ల ఇంకొక తప్పు జరిగింది. ఏది కాస్త కాలం పెట్టలేదన్న కదా, ఇంకో తప్పు జరిగింది. ఏంటిదో చెప్తాను. ముందుగా ఇది ఫేర్ చేయాలి. ఈ విలేజ్లో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎంతమందో కరెక్ట్ రాయాలి. కరెక్ట్ రాసి దాన్ని ధరలకి ఎక్కియాలి. కానీ ఇప్పుడు చాలా ఊర్లలో సార్ రాయలే. అప్పుడు కాదు, ఆయన ఏమన్నాడు, ముఖ్యమంత్రికి ఏం చెప్పిండు, వాళ్ళు కింద ఉన్న మొత్తం చెక్ చేసినాం, క్లియర్గా ఉంది, అందరి పేర్లు ఎక్కినాయి అన్నాడు. ఆయన వాళ్ళు తప్పు చేసింది ఏంది, ఎక్కితే నోటీస్ బోర్డు మీద పెట్టండి, ఎవరి పేరు లేదో వాడిని రమ్మనండి, గ్రామ సభలు పెట్టండి. పెట్టిన తర్వాత 3 సార్లు గ్రామ సభలు పెట్టండి, 4వసారికి ఫైనల్ చేద్దామని అనలే. అనకపోయేసరికి చేసినామన్నారు. ఆ చేసినవన్నీ తప్పుడు తడకలు దాంట్లోకి ఎక్కినాయి. ధరణిలా ఎక్కినాక ఏమన్నాడు, ఇది ఫైనల్ అన్నాడు. తప్పుల తడకను ఎక్కించి ఏమన్నారు, ఇది ఫైనల్. అది కాకుండా ఉండడం కొరకు ఇది వచ్చింది. ఇప్పుడు 4th one. ఇప్పుడు దేర్ విల్ బి ఏ బుక్, మీ పేర్లు చెక్ చేసుకోండి, చేసుకోకపోతే ఉన్నాయా లేవా మీరు అడగండి, సర్వే ప్రకారంగా వాటిని కరెక్షన్స్ అవుతాయి. సార్ ఇప్పుడు చాలా ఊళ్ళలో అందరి దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, దానిలో ల్యాండ్ ఎక్కించుకొని ఉంది, ల్యాండ్ లేదు. అది క్లారిఫై అవుతుంది దీనిలో. ఎస్. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ది నేమ్ ఆఫ్ ఆల్ ది పర్సన్స్ హూ ఆర్ ది ఓనర్స్, పట్టేదార్స్ అండ్ మార్టిగేజెస్ ఆఫ్ ల్యాండ్. పట్టేదార్స్ పేర్లు ఉంటాయి, మార్టిగేజెస్ ఆఫ్ ల్యాండ్స్ కూడా, ఎవరైనా మార్టిగేజ్ చేసుకున్న వాళ్ళది కూడా అన్నారు. ది నేచర్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది రెస్పెక్ట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సచ్ పర్సన్స్ అండ్ ద పర్సన్స్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ లయబిలిటీస్ ఇఫ్ ఎనీ అటాచింగ్. ఇంకా దీనిలో సచ్ అదర్ పర్టికులర్స్, ఇంకా చాలా పర్టికులర్స్ అన్నారు. ఇంకా చాలా పర్టికులర్స్ కూడా దీంట్లో వస్తాయి. అంటే ఎన్ని కాలమ్స్ పెట్టుకుంటూ పోతారు అన్నట్టుగా, కాలమ్స్ రాసుకుంటూ పోతారు. తర్వాత దీన్ని సమగ్రంగా రాయాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇది ఓన్లీ ముసాయిదా, తర్వాత చట్టం వస్తుంది, చట్టం కింద మళ్ళీ రూల్స్ వస్తాయి. ఇప్పుడు 3 దశలు అవుతుంది. ముందు ముసాయిదా తర్వాత చట్టం వస్తుంది. ఈ చట్టాన్ని ఫైనల్ చేసిన తర్వాత బిల్ పాస్ అయిన తర్వాత చట్టం అవుతుంది. చట్టం కింద మళ్ళీ రూల్స్ చేసే అర్హత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ రూల్స్ చేయాలి. ఇవన్నీ ఎన్ని రోజులు అవుతుంది? నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ఎన్ని రోజులైంది ధరణి కమిటీని వేసి? రాగానే వేసిండ్రు. 8 months రాగానే వేసిండ్రు. వితిన్ 2 months 1-2 monthsలో వేసిండ్రు. 8 monthsలో ఏం జరిగింది? ఇంకా చాలా ముఖ్యమైన. ఇప్పుడు నేను ఇంకొక దీంట్లో ఇది అయిపోయిందా, దీని గురించి మనం చర్చించామా? ఇక కిందికి వస్తే ఇక రికార్డ్ ఆఫ్ రైట్స్ అన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే నేను ఒక విషయం అంటున్నా. ఇక్కడ మీన్స్ రికార్డెడ్, ప్రిపేర్డ్ అండ్ మెయింటైన్డ్ అండర్ ది ప్రొవిజన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్
మాన్యువల్లీ ఆర్ ఎలక్ట్రానిక్లీ ఆర్ బోత్ దిస్ యాక్ట్ అంటున్నాడు. Hmm. మరి గతంలో చేసిన ఏం కావాలి? దీని గురించి నేను ప్రధానంగా ప్రశ్నిస్తున్నా. Hmm. ముసాయిదా రేపు చర్చ జరిగేటప్పుడు ప్రధానంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఖాస్రా పహని గురించి ఏం చెప్పబోతున్నారు? Hmm. రికార్డ్ ఆఫ్ రైట్స్ అది కాదా? అంటే ఇప్పుడున్న పుస్తకమే కాదు పుస్తకం భగవద్గీతనా? అవును, పాత ఈ రోజు రాసిందే కథనా? అవును. కథనా? మరి ఇట్లానే దాని కథ అయిపోయింది. Hmm. నేనేమంటున్నా, 55 నుంచి ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఆల్ ది రెవెన్యూ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే Hmm. ఆల్ ది రెవెన్యూ రికార్డ్స్ విచ్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ద ఎంఆర్ఓ ఆఫీస్ Hmm. అండ్ దట్ ఆల్ పహనీస్ కాస్రా పహనీస్ అండ్ ఎవ్రీథింగ్ అని దీంట్లో రావాల్సింది. దీన్ని డిఫైన్ చేయమని అడుగుతుంది. Hmm. చేయకపోతే నష్టం జరుగుతుంది, Hmm. తప్పు జరుగుతుంది. ఓకే. కాబట్టి రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే పహనీలలో ఉన్న రికార్డులు అప్పటి పైసల పట్టి అవన్నీ కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్లోకి వస్తాయి Hmm. అనేది చెప్పాలి. చాలా ముఖ్యమైనది. అయితే ఇంకా 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 ఈ చట్టంలో ఏం జరిగింది తెలుసా అండి? రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టిండ్రు, తహసీల్దార్ని పెట్టిండ్రు. దానికి దీనికి తేడా అయింది అంటే ఇంతకుముందు కలెక్టర్ ఉండే, ఇప్పుడు అప్పుడు కలెక్టర్ కూడా ఇచ్చింది, కానీ కలెక్టర్ ముట్టుకోవద్దు పట్టుకోవద్దు. కలెక్టర్ ముట్టుకునేది లేదు, పట్టుకునేది లేదు, ఓన్లీ తమ్ పెట్టుడే. ఇప్పుడు మాత్రం దీంట్లో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మీన్స్ ద డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జ్ రెవెన్యూ డివిజన్ అండ్ సబ్ కలెక్టర్ ఆఫ్ అసిస్టెంట్ కలెక్టర్ అన్నాడు. తర్వాత కలెక్టర్ అంటే ఇంకా చాలా ముఖ్యంగా దీంట్లో కూడా కలెక్టర్ అంటే అప్పుడు ఇది అనలేదు. అప్పుడు కలెక్టర్ అన్నప్పుడు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా ఇప్పుడు డెఫినేషన్ చాలా క్లియర్గా వచ్చేసింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఏది ఆయన దగ్గర ఉండేటువంటి ఇంకో అసిస్టెంట్ కలెక్టర్ ఉంటాడు కదా, ఆయన కూడా వస్తాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీన్స్ ఏ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇంక్లూడ్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎక్సర్సైజింగ్ ద పవర్స్ యాజ్ ఆథరైజ్డ్ బై ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్. ఓకే. ఇప్పుడు వచ్చి దీనివల్ల కానీ కొన్ని డౌట్స్ సార్ ఇక్కడనే. ఈ మీరు ఇంతకుముందు తహసీల్దార్ లేరు, ఆర్డీఓ లేరు, ఇప్పుడు వచ్చారు అన్నారు కదా. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్ళకి ముటేషన్ కూడా వీళ్ళకే అప్పగించారు. దీనిలో ఈ బిల్లో ఉంది. ముటేషన్ వీళ్ళకి ఇవ్వడంతోన వీళ్ళు పరిశీలన చేయొచ్చంట, ఆపొచ్చంట, చేయొచ్చంట, అంతా వీళ్ళకి అథారిటీ ఇచ్చింది. లేదండి, ఓన్లీ సేల్ చేసినప్పుడు కాదు, ఈ వారసత్వంగా వచ్చిన వాటి గురించి మాత్రమే ఆపొచ్చు. సేల్ చేసినా అయిపోతుంది, టకటక అయిపోతుంది, ఇక్కడ కూడా ఆగదు. సేమ్ ధరణిలాగానే ఉంటుంది. సేమ్ ధరణిలాగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొంత మంచి జరిగింది అని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ధరణిలో ఏంటిది మంచి జరిగిందంటే ఒకటేసారి మ్యూటేషన్, ఒకటేసారి రిజిస్ట్రేషన్, అది దీంట్లో ఉంది. కానీ దాంట్లో కూడా మేము కొన్ని అడుగుతున్నాం. ఎందుకంటే సరే చేస్తారు నిజమే, అసలు ఎందుకు అప్పుడు మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ వేరు చేసిండ్రు? మరి ఎందుకు ఇప్పుడు రెండింటిని కలిపి చేస్తున్నారు? అంటే అది టైటిలే ఇది టైటిలే కదా అంటారు. కాకపోతే ఏంటంటే రెండు టైటిల్స్లో ఒక తేడా ఉందండి. అప్పుడు ఏం జరిగేదో చెప్తాను. నేను రిజిస్ట్రేషన్ మీరు చేస్తారు, చార్మినారో ఇంకొకరిదో ఇంకో పేద బిల్డింగ్ నాకు చేసేస్తారు, లేకపోతే నాకు 50 ఎకరాలు ఉందని నా పేరుంది చూడు అని పానీలు చూపిస్తారు, మీరు చేస్తారు. చేసినాక నీ కాగితం తీసుకెళ్ళి నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పెడితే వాళ్ళు నీ 50 ఎకరాలు ఎక్కడుంది చూపిద్దుపా అని పోయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ చూసి నోటీసులు ఇచ్చి చూసిన తర్వాత నీ 50 ఎకరాలు నీది కాకపోవచ్చు, నీకు నీ అన్నదమ్ములు ఉండొచ్చు, నీకు ఇంకెవరైనా ఉండొచ్చు, ఎందుకైనా మంచిది మేము ఒకటి నోటీస్ బోర్డులో పెడతాము, 15 రోజులలో ఎవరైనా వస్తారా? ఈయనే మన శివారెడ్డి గారు సాదికలి దగ్గర కొన్నారు 50 ఎకరాల భూమికి, ఇగో ఇంత ఈ సర్వే నెంబర్లో కొన్నారు, మరి దీని మీద ఎవరికైనా ఉంటే అని ఒక నోటీసులు పెడతారు. నోటీస్ 15 రోజుల నోటీస్ తర్వాత అప్పుడు ఎవరు రాకపోతే అప్పుడు మీ భూమి మాకు చేసిండ్రు. ఇప్పుడు ఏమవుతుంది? చెప్పుకోవడానికి వీలేదు, ఖతం, నా పేరు మీద ఉంటే మీ పేరు మీదకి వస్తుంది. ఒకవేళ భూమి ఇప్పుడు మీరు నాకు భూమే లేదు అక్కడ, ఇప్పుడు ధరణి వల్ల నాకు ఒక ప్రధానమైన నాకు భూమి లేదు, కానీ మీరు అమ్మిరు, నేను తీసుకున్నా, ముటేషన్ అయిపోయింది, నాకు భూమే లేదు, నా పేరు మీద పాస్బుక్. మరి ఇప్పుడు కట్టే ఉంది సార్, ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు వెల్మదొరలకు అందరికీ అప్పుడు ఇప్పుడు పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళకి భూమి లేదు. ఇప్పుడే మారలే కదా అంటున్నా. ఇప్పుడు అదే చెప్తాను, దీంట్లో మార్చాలంటున్నాను, దీంట్లో మారలేదు. ఇప్పుడు పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకు 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నాయి, గిఫ్ట్ కింద వచ్చినాయి, అవన్నీ గత ప్రభుత్వం గిఫ్ట్ కింద పంపించినాయి అన్నట్టు. అయితే వీళ్ళన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చిండ్రు. అప్పుడు ఏం జరిగిందంటే గ్రామాల లోపల నక్సలైట్స్ ఒత్తిడి పెరిగినప్పుడు అందరూ కూడా హైదరాబాద్కి వచ్చారు. వచ్చేటప్పుడు ఏం చేసిండ్రు, సిగరెట్ డబ్బా మీద రాసిండ్రు, కాగితం దొరికితే కాగితం మీద రాసిండ్రు, ఏది దొరికితే అది రాసి మీకు ఇచ్చేసి వచ్చిండ్రు. మీరు మంచిగా భూమి చేసుకుంటుండ్రు, దొర పోయిండు, ఖతం,
దొరలేడరా ఇంకేంది అని మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు ధరణిలో దొర పేరు వచ్చింది, మీ పేరు రాదు. అదే మారుతారు, ఎట్లా మారుతారు దీంట్లో? అదే అర్థం. ఇప్పుడు ధరణి బాగాలేదు అని కదా భూమత అంతే. తీస్తున్నారు. ఇప్పుడు ఎట్లా మారుస్తారు? అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒకటి పెట్టింది కదా, బుక్ ఉన్నది కదా, ఇప్పుడు ఆ బుక్ లేదు, ఆ బుక్లో వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళు వచ్చి నా పేరే అంటాడు, దొరొస్తాడు, దొర వస్తాడు పేరు గురించి. ఈ కౌలు చేసుకుంటాడు, అంటే ఇప్పుడు కౌలో లేకపోతే భూమి మీద ఉన్నాడో 20 ఏళ్ళ నుంచి చేస్తాడో వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవరి పేరు ఎక్కిస్తారు? అంటే ఇక్కడ అథారిటీ ఎట్లా ఎక్కిస్తారు ఏంటిది అనేది మొత్తం రాయాల్సి వస్తుంది. సార్ ఇంకొక భయం ఉంది, మీరు చెప్పాలి. అది ఈ జేఆర్ఓలు వస్తున్నారు విలేజ్లకు, జేఆర్ఓ విఆర్ఓ జూనియర్ రెవెన్యూ వస్తున్నారు. ఇట్లాంటి ఈ గిక్కులు రాసేటప్పుడు మళ్ళీ ఏమో కిరికిరిలు అవుతాయి, మళ్ళీ చేతులు దడపాలి చేసి, ఈ భయం చాలా ఉంది నాకు. కొంతమంది రైతులు అడిగినారు, సార్ మళ్ళీ ఎప్పటిలాగా అవుతుందా, మళ్ళీ పైసలు గీసలు ఇంకా పొద్దుగా లేస్తే నూరుందే భూమి అన్నట్టయితే ఊర్లో. ఎగ్జాక్ట్లీ, అందుకోసమనే మేము ఇక్కడ చెప్తున్నాం ఏంటిదంటే, రేపు చేసేటప్పుడు గ్రామ సభలు, ద ఫైనల్ లిస్ట్ విల్ బి డిసైడెడ్ బై ద గ్రామ సభ. ఎట్లా అంటే, నేను ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని చదువుతాను, ఇక్కడ చదువుకొని రామయ్య 3 ఎకరాలు ఉంది చెప్పండి, రామయ్యకు 3 ఎకరాలు ఉందా భీమయ్యకు 3 ఎకరాలు ఉంది, ఈ 3 ఎకరాలు రాసుకుందాం ఉన్నదా, ఎక్కడున్నదమ్మా, మా చిలక పక్కన ఉంది, ఎంత ఉన్నదమ్మా 3 ఎకరాలు, నిజమేనా మీరు అందరు చెప్పండి, గ్రామ సభ, దట్ విల్ బి వీడియో. లేదు సార్ ఆయనకు, ఆయన భూమి ఎక్కడంటే ఆయన భూమి ఎక్కడ సార్, ఆయనకు లేనలేదు, ఊర్లో పంచాయతీ ఉంటుంది కదా, వీళ్ళకి వాళ్ళకి కూడా తక్కువ తీసేస్తారు. ఇది ఎంక్వైరీ, రైట్. శంకరమ్మ మీకు 15 ఎకరాలు ఉందా అమ్మా, ఎక్కడ ఉందమ్మా 15 ఎకరాలు, ఏ చిలక దగ్గర ఉంది, ఏ గుండు చిలక దగ్గర ఉన్నది, నీకెక్కడ మొన్న అమ్ముకుంటే కదా నువ్వు. గ్రామసభ 3 సార్లు గ్రామసభ పెట్టు, 15 ఎకరాల్లో మొన్న 10 ఎకరాలు అమ్ముతావు కదనే, ఎవరికి అమ్మిందమ్మా, పట్టణమైనకు అమ్మింది, సరే అంటే 5 ఎకరాలు, ఇప్పుడు ఎంత ఉంది 5 ఎకరాలు, ఓహో 5 ఎకరాలు, సరే అని గ్రామ సభలో రాయాలి. మీ ఇంట్లో మా ఇంట్లో కూర్చొని రాయొద్దు, అది ఒక్కసారికి కాదు, 3 సార్లు గ్రామ సభలో ఫైనల్ చేస్తే క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా ముందేమంటున్నాం, భూమిని కొలవమంటున్నాం. ఫస్ట్ ముందు మనం ఊర్లోకి పోయి భూమిలో నీ భూమి నీకెంత ఉన్నాయా, నాకు ఈ గేట్ నుంచి ఆ గేట్ వరకు ఉన్నది సార్, ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఇంకెక్కడ ఉన్నదా, అక్కడ ఉన్నది సార్, అక్కడ మొత్తం మీ పేరు మీద అయిపోయినట్టు మీది కంప్లీట్ చేసుకొని ఇంకోటి ఇట్లా మొత్తం ఆ భూమిలో భూమి వివరాలు. ఈ ధరణిలో లాస్ట్ 2.5 lakh కాంప్లైంట్స్ ఏదో వచ్చినాయి అదే అన్నారు కదా, క్లియర్ అయినాయి 8 months లో, ఏదో చాలా అవుతుంది. భూమి కొలవనంత వరకు భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలను ఫిట్ చేసి భూమి మీద ఎవరున్నారో నిర్ణయించి భూమి ఎవరిదో తెలుసుకోనంత వరకు, వారి హక్కులను గురించి మనం పూర్తిగా తెలుసుకోనంత వరకు ఇంట్లో కూర్చొని ఆఫీసులలో కూర్చొని ఎట్లా చేస్తుందో మీరు చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను, సర్వే సెటిల్మెంట్ వ్యవస్థను, సర్వేయర్లను గ్రామాల వారిగా 2-3 గ్రామాలకు కలిపి ఒక సర్వేయర్ని ఖచ్చితంగా నియమిస్తే తప్ప ఈ భూ సమస్యల పరిష్కారం కాదు. పెరుగుతాయి, లేకపోతే పెరుగుతాయి. పెరగడం కాదు, ఇవి అట్లాగే ఉండి 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 హత్యలు, ఆత్మహత్యలు, గొడవలు, మళ్ళా ప్రభుత్వానికి కూడా కాళేశ్వరం అప్పటి ప్రభుత్వానికి వైట్ ఎలిఫెంట్ అయితే ఇప్పటి ప్రభుత్వానికి ఇది వైట్ ఎలిఫెంట్ అయితే, ఎట్లా మంత్రులు ఇక్కడ భూములు ఉంటే అక్కడ భూములను కబ్జా చేస్తారు నాయకులు. నేను అందరిని చేస్తారు అంటలేను, వాళ్ళ మీద పట్టుపోతుంది. అందరు నాయకులు భూమి. ఇప్పుడు అందరు కూడా నేను ఒక విషయం చెప్తాను చాలా క్లియర్గా, ఏ పోలీస్ స్టేషన్, ఈరోజు నేను ఈ వేదిక మీకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాను, పోలీస్ స్టేషన్ చలో పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ 90 సమస్యలు రోజుకు ఒక 10 సమస్యలు వచ్చినాయంటే 9 సమస్యలు భూమి, 1 సమస్య భార్యాభర్తల పంచాయతీ. అవే భూముల సమస్యలు ఎక్కువ, భూమి సమస్యలు 9, 1 సమస్య భార్యాభర్తల పంచాయతీ. ఎందుకు వస్తున్నాయి మరి భూమి సమస్యలను ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నాం? కాబట్టి నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే, ఇంకా సమగ్రంగా ముసాయిదా మీద చర్చ జరగాలి. అందుకోసమే ఈ ముసాయిదాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముసాయిదా మీద చర్చ జరగాలి, దీన్ని తెలుగులో ప్రచురించి ప్రజలందరికీ పంచిపెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండల వారీగా దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, అది ఓన్లీ మనం ఏదో ఒక పేపర్ ప్రకటన ఇచ్చి మీరు ఇవ్వడం అని కాదు, ప్రభుత్వము మండలాల వారీగా
జిల్లా కలెక్టర్లు సదస్సులు నిర్వహించి దీని మీద ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటే తప్ప ఇది సమగ్రమైన చట్టం కాలేదు, కాబోదు. మళ్ళీ సమస్యలు వస్తాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్లకు మండల స్థాయిలో ఇది తెలుగులో ప్రచురించి రైతు సంఘాలతోటి, న్యాయ నిపుణులతోటి, ప్రజలతోటి, రైతులతోటి చర్చలు జరిపి అఖిలపక్ష కమిటీ అన్నారు, చాలా బాగుంది, అక్కడ కూడా పెట్టి అప్పుడు ముసాయిదాను చేయాలి. దీంట్లో చాలా కొండను బట్టి ఎలుకను తోవినట్టే ఉంది. ఇంకా చాలా విషయాలు రాయాలి. మేము ప్రజల వద్దకు, మనం అందరం ప్రజల వద్దకు దీన్ని తీసుకెళ్దాం. ప్రజలు ఏం చెప్తారో కూడా చూద్దాం. ప్రజల అన్నీ ఇక్కడ ప్రజల అభిప్రాయాలను దీంట్లో రాయాల్సింది. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ చాలా విషయాలు చెప్పారు. ఎనీవే ఇదే మనం ధర్ని అని ముత్తుకున్నాం. మళ్ళీ ధర్నిలో ఉన్న చాలా అంశాలను దీనిలో పెట్టినారు. దాన్ని మారుస్తామన్నారు యాక్చువల్గా వీళ్ళు. మళ్ళీ ధర్ని లాగానే ఉంటే సమస్యలు అట్టే ఉంటాయి వీళ్ళు చెప్తున్న సమస్యలు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.